అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు. మధ్యతరగతి మనిషి యొక్క అంతర్మథనం. కథ పేరు ఏడు కొండల సాక్షిగా. కాలానికి ఉన్న వేగానికి సాక్ష్యంగా రేపటితో నడయార్ పిళ్ళై కాలం చేసి ఏడాదవుతోంది. అతని ఆత్మశాంతి కోసం, అంటే తప్పేమో, ముఖ్యంగా నా అంతరాత్మ సంతృప్తి కోసం సంవత్సరం నుండి వేధిస్తోన్న మనసుకి సమాధానంగా 10 మందికి అన్నదానం చేసి కొంతైనా పాప ప్రక్షాళన చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను. ఈ విషయమే నా భార్యతో చెప్పాను. ఇప్పుడు అన్నదానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కూరలు తరుగుతూ ప్రశ్నించింది తను. ఏమని చెప్పను? ఏం చెప్పి చేసినా తప్పుకు నీతి దొంగ ముసుగు ఎలా కప్పను? ఏం లేదే, 10 మందికి అన్నం పెడితే పుణ్యం వస్తుందని, ఇందులో తప్పేముందట? సరే, మీ ఇష్టం. తరిగిన కూరలు ఓ గిన్నెలో వేస్తూ ఆమె సమాధానం. వెంటనే ఉడిపి హోటల్కి వెళ్ళి మరునాటి మధ్యాహ్నం ఓ 50 మందికి క్యాటరింగ్ ఆర్డర్ వేసి ఓ 4 బాయ్స్ని కూడా పంపమని చెప్పాను. మరుసటి రోజు మధ్యాహ్నం మా ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో షామియానా వేయించి అంతా సిద్ధం చేశాను. వచ్చిన వాళ్ళంతా భోంచేస్తున్నారు. ఎందుకో తెలియని బాధ, గుండె భరించలేనంత భారం నా మది జ్ఞాపకాల గదిలో నుంచి గతం తాలూకు నీలి నీడల సాక్షిగా అస్పష్టంగా ఓ ప్రకటన వినిపిస్తోంది. యాత్రికులకు విజ్ఞప్తి. 50 రూపాయల సుదర్శన కంకణ ధరించిన శ్రీవారి దర్శనం కోసం 10వ నెంబర్ క్యూ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుడు శ్రీ నడయార్ పిళ్ళై గుండెపోటుతో మరణించారు. మృతదేహం అశ్విని హాస్పిటల్ మార్చురీలో ఉంచడమైంది. అతని సంబంధీకులు ఎవరైనా ఉంటే శ్రీవారి ఆలయం దగ్గరలో ఉన్న ఎంక్వైరీ స్టేషన్లో సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. మృతి చెందిన భక్తుని జోబీలో లభించిన ప్యాకెట్ డైరీ ఆధారంగా అతని వివరాలు: పేరు నడయార్ పిళ్ళై, పుట్టిన తేదీ 12/10/65, ఎత్తు 5'9" అడుగులు, రంగు చామన ఛాయ, చిరునామా నడయార్ పిళ్ళై నిలయం, కాసరగౌడ గ్రామం, ఉప్పల గేటు దగ్గర, కేరళ రాష్ట్రం. వివరాలు మరొకసారి. ఆ ప్రకటన మళ్లీ మళ్లీ నా చెవిలో మారుమ్రోగుతోంది. ఎదలో సముద్ర ఘోష మొదలైంది. ఆటుపోట్ల ఘోష లేనిదే అది సముద్రం కాదు. జ్ఞాపకాల ఘోష లేనిదే అది జీవితమూ కాదు. చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడకపోతే, ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే వాడు మనిషే కాదు. నేను చేసింది తప్పే, అది 100కి 100 పాళ్ళు నిజం కూడా. కానీ నేనున్న ఆ పరిస్థితుల్లో, అప్పటి తప్పనిసరి పరిస్థితుల్లో చేయగలిగింది ఏమీ లేదు. తప్పో ఒప్పో, నాకసలు క్షమాపణ ఉందో లేదో, అసలు నేను క్షంతవ్యుడిని అవునో కాదో కాలమే చెప్పాలి. ఆదరంగా కన్నీళ్లు తుడవాలి, గుక్కెడు ఓదార్పు నీళ్లు తాగించాలి. గతం కన్నీళ్ల మధ్య అప్పటి దృశ్యం అస్పష్టంగా గుర్తుకొస్తోంది. హిందీ భాషా ఉపాధ్యాయుడిగా గవర్నమెంట్ గిరి చేసే కొన్ని నెలల క్రితమే రిటైర్ అయ్యాను. నేను 3 ఆడపిల్లల తండ్రిని. సగటు తండ్రి పడే ఇబ్బందులు, కష్టాలు పడక తప్పింది కాదు. స్తోమతకు తగ్గ సంబంధాలు, 2 అమ్మాయిల పెళ్లిళ్లు చేసేసరికి పెళ్లి చేసి చూడు అన్న సామెత నాకు సరిగ్గా సరిపోయింది. అప్పుల తిప్పలు కౌగలించుకున్నాయి. నా మధ్యతరగతి స్థాయిని ప్రశ్నిస్తూ పైపెచ్చు రిటైర్ అవ్వడంతో అప్పుల ఆరళ్ళు ఎక్కువయ్యాయి. పిఎఫ్ ఇతరత్రా కలిపి 3 లక్షల వరకు వచ్చాయి. దాంతో అప్పుల తాలూకు గొంతు పూర్తిగా నొక్కలేకపోయినా కొంతవరకు అణగదొక్కగలిగాను. అప్పులు చేసేటప్పుడు ఆలోచన రానివ్వదు. తీర్చాల్సినప్పుడు ఇబ్బందుల డప్పులతో నానా తంటాలు పడాల్సిన ఆవేదన మిగులుతుంది మర్మగర్భంగా. ఇక మిగిలిందంతా చిన్నమ్మాయి పెళ్లి. కలెక్టరేట్లో ఎల్డీసీగా పనిచేస్తున్న అబ్బాయితో సంబంధం కుదిరింది. చేతుల్లో అప్పులు తప్ప చెప్పుకోదగ్గ మొత్తం లేదు. ఇక మిగిలింది ఇల్లు. అమ్మేస్తే ఓ 4 లక్షలు వరకు రావచ్చు. చిన్నమ్మాయిని సాగనంపి నేను, నా భార్య ఏదైనా అద్దెల్లు తీసుకొని వచ్చే పెన్షన్తో కాలం గడపాలని నిర్ణయించుకున్నాము. ఇల్లు బేరానికి పెట్టాము.
కొద్ది రోజుల్లో ఆ పని పూర్తి కావచ్చు. అందుకే నా ఆఖరి కుమార్తె పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని ఆ ఆపద మొక్కుల వాడిని వేడుకుందామని తిరుమల వెళ్ళాను. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ముందుగానే రూ. 50 ప్రత్యేక దర్శన కంకణం ధరించి ఉండడం వల్ల మధ్యాహ్నం 2 గంటలకు దర్శన సమయం కేటాయించారు. అయినా 12 గంటలకే కంపార్ట్మెంట్లోకి వదిలారు. గోవిందా 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 అంటూ భక్తులందరూ ముక్తకంఠంతో అంటూ ముందుకు కదిలారు. కంపార్ట్మెంట్లో అందరూ కూర్చున్నారు. నా ప్రక్కనే ఓ నడి వయస్కుడు, అతని పక్కనే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టున్న ఓ మూట. బహుశా ఉండిలో వేయడానికి మొక్కుబడి మూట కాబోలు. ఎందుకో అతని ముఖంలో ఆందోళనతో పాటు అలసట కనిపించింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పక్క వాళ్లతో పరిచయాలు మామూలే. ఆప్ కిధర్ సే ఆయా హై ప్రశ్నించాను అతన్ని హిందీలో. కేరళ సే అతని సమాధానం. ఆప్కా నామ్? నడయార్ పిళ్ళై. మేరా నామ్ జయరామయ్య. ఇలా సాగాయి మా సంభాషణలు. గంట నిరీక్షణ తరువాత కంపార్ట్మెంట్ గేట్లు తెరిచారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ వడివడిగా అందరూ ముందుకు కదిలారు. దాదాపుగా లైను సగం కదిలాక నా చేతిలో ఏదో బరువైన వస్తువు ఉన్నట్టు అనిపించడంతో చేతిని సరిచూసుకున్నాను. ఇంతకుముందు నా పక్కన కంపార్ట్మెంట్లో కూర్చున్న ఆ నడివయస్కుల నడయారి పిళ్ళై మొక్కుబడి తాలూకు మూట అది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. పోనీ తిరిగి వెనక్కి వెళదామంటే క్యూలో విపరీతమైన రద్దీ. అయినా వదిలేసిన కంపార్ట్మెంట్లో ఇంకా ఎవరుంటారని. అతను నాతో పాటు ఈ లైన్లోనే ఉండవచ్చు, కానీ ఈ జనంలో ఎక్కడున్నాడని వెతకను. అందుకే దైవదర్శనం తర్వాత అతని తరపున మొక్కుబడి మూటను హుండీలో వేద్దామని నిర్ణయానికి వచ్చాను. దర్శనాంతరం హుండీ వైపు అడుగులేస్తుంటే ఆ మూటలో ఏముందో చూడాలన్న కుతూహలం కలిగింది. విమాన వెంకటేశ్వరుడికి ఎదురుగా ఉన్న 4 కాళ్ల మంటపంలో ఓ మూలన కూర్చొని మూట విప్పి అదిరిపడ్డాను. అన్నీ ₹1000 సీళ్లు నోట్ల కట్టలు. ఓ 10 వరకు ఉన్నాయి. అంటే 10 లక్షలు. గుండెదడ పెరిగింది. శరీరంలో సన్నటి ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడు ఇప్పుడున్న ముందున్న సమస్యలు 2. ఒకటి, నిజాయితీతో ఆ డబ్బులు హుండీలో వేయడమా? రెండోది, ఈ డబ్బుతో చిన్నమ్మాయి పెళ్లి చేసి అప్పులు తీర్చేయడమా? కూతురు పెళ్లికి అట్టే టైం లేదు. మరో నెలలో పెళ్లి. ఏం చెయ్యాలి? ఎటు మొగ్గాలి? నిజాయితీకా లేక స్వీయ అవసరాలకా? భగవంతుడా, ఇది తప్పో ఒప్పో నిర్ణయించుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు. మూటను మళ్లీ కట్టేసి గుడి నుంచి బయటపడ్డాను. గుడి ముందున్న దుకాణంలో ఓ బ్యాగ్ కొని అందులో ఆ మూటను వేసి భుజానికి తగిలించుకొని వెనుతిరుగుతున్నంతలో టీటీడీ వారి ప్రకటన వినిపిస్తోంది. యాత్రికులకు విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనార్థ ₹50 కంకణాలు ధరించిన శ్రీవారి దర్శనం కోసం 10వ నెంబర్ క్యూ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుడు నడయార్ పిళ్ళై గారు గుండెపోటుతో మరణించారు. అతని మృతదేహం అశ్విని హాస్పిటల్ మార్చురీలో ఉంది. దయచేసి అతని సంబంధీకులు ఎవరైనా ఉంటే స్వామివారి గుడి ఎదురుగా ఉన్న ఎంక్వైరీ విభాగానికి రావలసిందిగా కోరుతున్నాము. మరణించిన భక్తుని వివరాలు అతని జేబీలో ప్యాకెట్ డైరీ ఆధారంగా లభించాయి. పేరు నడయార్ పిళ్ళై. ఎత్తు 5.9 అడుగులు. రంగు చామన ఛాయ. చిరునామా నడయార్ పిళ్ళై, కౌసరగౌడ గ్రామం, ఉప్పల్ గేటు, కేరళ రాష్ట్రం. తపాల్న చేతిలో ఉన్న బ్యాగును చూసుకున్నాను. ఆపై అనౌన్స్మెంట్ వినిపిస్తున్న వైపుగా చూశాను. చివరగా గుడివైపు చూశాను. ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. తప్పో ఒప్పో ఆలోచించకు. చేసేది చేసేయి, కానిచ్చేది కానిచ్చేసేయి. డోంట్ స్టాప్ అంటిల్ రీచ్ టాప్ అని మనసంటోంది. జీవితమనే రన్నింగ్ రేస్లో పరిగెట్టగలిగినంత వేగంగా పరిగెట్టేయి అనేది ఆశ. కానీ ఆశ పేరాశగా మారితేనే ప్రమాదం అంటోంది నా ఆత్మసాక్షి. నాలోని లోపలి మనిషి మాత్రం, ఏం నువ్వేం దొంగతనం చెయ్యలేదు కదా, ఎవరినీ మోసం చేయలేదు కదా, అందుకే రైట్ రైట్ అంటున్నాడు. అందుకే
క్షమించు తండ్రి అంటూ బస్టాండ్ వైపు కదిలాను. ఆ డబ్బుతో ఆఖరి అమ్మాయి పెళ్లి జరిపించాను, అప్పులు తీర్చాను. ఉన్న ఫలంగా అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి అని ఎవ్వరూ అడగలేదు, ఒక్క నా భార్య తప్ప. ఎంతైనా సహధర్మచారిణి కదా. కౌగిళ్లనే కాదు కన్నీళ్లను సమానంగా పంచుకున్న ఆమెకు ఆ మాత్రం హక్కుంది. నిజం చెబితే అసహించుకుంటుందేమో. పోనీ ఒక అబద్ధం చెబితే? మొదటిసారి అబద్ధం చెప్పడం చాలా సులువే, గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగినంత. కానీ ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం వేల కొద్దీ మళ్ళీ అబద్ధాలాడాలి. కుండల కొద్దీ పశ్చాత్తాప కన్నీటిని అంతరాత్మకు తాగించాల్సిందే. అందుకే అవసరం వచ్చినప్పుడు అంతా చెప్తానులే. అయితే ఒకటి మాత్రం నిజం, ఈ డబ్బు నేనెవ్వరినీ మోసం చేసో అన్యాయంగానో దొంగతనంగానో తెచ్చింది కాదు, ముఖం చాటేస్తూ అన్నాను. మరి ఎక్కడిది? ఆ ఆపద ముక్కల వాడే ఆదుకున్నాడనుకో, అటు నుంచి కదులుతూ అన్నాను. అయితే కూతుళ్ళు అల్లుళ్ళు మాత్రం చూశారా, ఎప్పుడు ఏం కోరినా డబ్బులు లేవని నసిగేవారు. మరి ఉన్నట్టుండి ఏ లాటరీ తగిలిందో అంటూ గుసగుసలు పోవడం గుట్టుగా విన్నాను. ఆ లాటరీ పేరు నడయార్ పిళ్ళై అని ఎవరికి ఎలా చెప్పుకోను? కూతుళ్ళు అల్లుళ్ళు అలకల రథం ఎక్కి తమకు ఏమీ ఇవ్వలేదన్న కోపం గుర్రాల్ని కట్టి స్వార్థం కొరడా విసురుతూ వెళ్ళిపోయారు. బాధ్యతల బరువును దింపుకోగలిగిన మనసు మాత్రం కుదుట పడలేదు. ఇక ఎప్పటికీ కుదుట పడదేమో. అంతా భోజనం చేసి వెళ్ళిపోయారండి, మీరే లోకంలో ఉన్నారు అంటూ నా భార్య నన్ను కదిలిస్తూ అనడంతో ఉలిక్కిపడి ఆమె వైపు చూశాను. అయినా చెవిలో ఇంకా యాత్రికులకు విజ్ఞప్తి, నడయారు పిళ్ళై. ఆ అనౌన్స్మెంటు నా చెవుల్లో మారు మోగుతూనే ఉంది. ఈ కాయాన్ని ఊపిరి ఖాళీ చేసేదాకా అలా సాగుతూనే ఉంటుందేమో. బాధ వేరు, భారం వేరు. బాధతో చెలిమి చేసిన బతుకు భారం వేరు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.